బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైతే ఉన్నారో ఆయన వంగవీటి మోహన్ రంగా అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన విగ్రహాన్ని ఈరోజు నాగాలంక సెంటర్లో ప్రధాన 4 రోడ్ల కూడలు అయినటువంటి దేందయాలపురం రోడ్ అంటారు గతం నుంచి. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సింహాద్రి రమేష్ బాబు ఈ యొక్క సెంటర్కి వంగవీటి రంగా సెంటర్ అంటూ కూడా నామకరణం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని విగ్రహావిష్కరణ చేసినటువంటి వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ చేసినటువంటి ఎమ్మెల్యే అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని నాగాలంకలో ఆవిష్కరణ చేయడం మీరు ఏ విధంగా సూచిస్తున్నారు? ఎంత మీ తరపున ఎటువంటి ఈ రంగా విగ్రహ ఆవిష్కరణ కానీ కమిటీకి సహాయ సహకారాలు ఉంటాయి? ఇంకా ఇద్దరు సహకారాలు ఉన్న కమిటీ విగ్రహం మీద తెచ్చుకుంది, వాళ్ళు పెట్టుకున్నారు, ఓపెన్ చేశారు. దాన్ని నన్ను పిలిచారు, బాధ్యతగా నేను వచ్చాను. వంగవీటి మోహన్ రంగా అన్నాడు ఒక కులాల తరపు కాదు, పేదల తరపు, బడుగు బలహీనల తరపు, అది అందరూ చెప్పే మాటే. ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారికి మీ ఎంత క్రేజీ ఉందంటే ఈ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేస్తుంటే అక్కడికి వెళ్ళిన అన్ని కార్లు, వేల కార్లు వెళ్తే వేల కార్ల మీద వంగవీటి మోహన్ రంగా గారి బొమ్మ ఉంది. ఇవాళ మోహన్ రంగా అనేది ఒక బ్రాండ్, లూయిస్ ఫిలిప్స్, ఎల్&డి సోలే అట్లాగే కాబులి ఒక బ్రాండ్ చేశారు. ఆయన మాత్రం మామూలు మనిషి, పేదల కోసం, వెనకబడిన తరగతుల కోసం ఏ విధంగా పాటుపడాలో ఆ విధంగా పాటుపడుతున్నాడు. ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రతో ఆయన ఉంటే చాలా ఇబ్బంది అని చెప్పి చంపించారు. ఆ చంపించడం అనేది తప్పని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇవాళ అందరూ కూడా ఆ పార్టీలు కూడా వంగవీటి మోహన్ రంగా గొప్పగా ఉన్నాడు, మంచివాడని చెప్తున్నారు. మీ అందరికీ తెలిసింది ఎన్ని ఎలక్షన్ రాజకీయాలు, ఈ రాజకీయాల్లో రకరకాలుగా మాట్లాడతారు. నేను మనస్ఫూర్తిగా వంగవీటి మోహన్ రంగా గారికి ఇక్కడ పెట్టడం సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను. దీన్ని కూడా అన్ని కులాల వాళ్ళు స్వాగతించాలా. అందరూ విగ్రహాలు పెట్టుకున్నారు, ఆ విగ్రహం పెట్టుకుంటే తప్పే ఉంది. ఇక్కడ మంది ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరూ ఇష్టపడే మనుషులు ఉన్నారు, దాన్ని పెట్టుకున్నారు. విగ్రహాన్ని పెట్టుకొని ఇవ్వడం అనేది తప్పు, అది పెట్టుకోనికుండా ఉంటుంది తప్పు అవుద్ది. ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, పెట్టుకున్నారు. దాంట్లో నేనేమి సహాయం చేయలేదు, కానీ ఖచ్చితంగా తగువు లేకోకుండా ఉండమని చెప్పాను. అంటే వంగవీటి మోహన్ రంగా గారు పేద బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా అండగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన ఆశయం ఏదంటే పేదలకి, నిరుపేదలకి ఎప్పుడైతే గృహ నిర్మాణాలు అంటే విజయవాడ నగరంలో పట్టాలకు సంబంధించి కానీ అటన్నింటిని కూడా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి విజయవాడలో పట్టాలకు సంబంధించి కూడా ఏమైనా మాట్లాడతారు? ఖచ్చితంగా పట్టాలు ఇచ్చారు, చాలా పట్టాలు ఇచ్చేశారు. ఆ పట్టాల పని ఇప్పుడో పూర్తి చేశారు. దాంతోపాటు ఇళ్ళు అంటున్నాను, నువ్వు పేదలకు ఇళ్ళు. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని ఇళ్ళు 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే పని చేసి పెట్టారు. అది వంగవీటి మోహన్ రంగా స్ఫూర్తి అవ్వచ్చు, కోరిక అవ్వచ్చు. ఇవన్నీ పేదల అవసరాలు తీర్చుకున్న మా ముఖ్యమంత్రి గారు దాన్ని పూర్తి చేశారు. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల్ని ఈ శ్రీకృష్ణదేవరాయ కమిటీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఇందులో ఒక రాజకీయ పార్టీ ప్రమేయాన్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయకోకుండా మీరు ఎవరైతే కాపులు ఉండారో, ఏదైతే అవసరం ఉందో చదువుకునే పేద పిల్లలకి హాస్పిటల్ ఇబ్బంది ఉన్నప్పుడు వీటన్నిటిని బాధ్యతగా చూసుకుని దీన్ని డెవలప్ చేసుకోవాలా. అన్నిటికంటే మిగిలిన కులాలతో కూడా శబాష్ అనిపించుకునే పరిస్థితి ఉండాలి తప్ప మన చుట్టుకునే పరిస్థితిని పోగొట్టాల. 2 తాళ్ళు తెక్కి మా వాళ్ళు జెండాలు కడతారు, మోటార్ సైకిల్ తిప్పుతారు, సాగు తెగిస్తారు. అట్టా కాకోకుండా మిగిలిన కులాలు ఏ విధంగా అయితే బుర్రలు పెంచుకుని మేనేజ్ చేస్తున్నాయో ఆ మేనేజ్ చేసే కెపాసిటీ, ఆలోచన వీళ్ళకి రావాలని పూర్తిగా కోరుకుంటున్నాం. మనం చూస్తా ఉన్నాం, ఏదైతే వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ జరిగిందో వంగవీటి మోహన్ రంగా ఆశయాలకు అనుగుణంగా కూడా ఈ కాపు నాయకులందరూ కూడా, కాపు ఏదైతే అధికంగా ఉన్నటువంటి కాపు జాతికి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా పోరాడాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది.